దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్య భాగమును, ఈ దినాన మీ కొరకు దేవుడు ఏర్పరిచిన మాటలను మనం ఈ దిన జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలలో యెషయా భక్తుడితో దేవాది దేవుడు ఇలా పలుకుతూ ఉన్నారు. యెషయా, ఇదిగో నువ్వు నీతిమంతుల యొద్దకు వెళ్ళము, వారి దగ్గరికి వెళ్లి నీకు మేలు కలుగునని వారికి తెలియపరచుకో. అందుకు ప్రభువైన దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీతిమంతుల దగ్గరికి వెళ్లి మేలు కలుగునని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరి ద్వారా ఈ మాటను పలుకుచున్నాడంటే, తమ దైవజనుడైన ఆ యెషయా ప్రవక్త ద్వారా ఈ మాట పలుకుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు మనం నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా దేవాది దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, మేలు కలుగజేస్తాడు. 11వ వచనంలో మనము ఆలోచన చేస్తే, మరి దుష్టులు దుర్మార్గులు కలిగే కీడుని గురించి ఇక్కడ వాక్యం తెలియపరుస్తున్నది. ప్రియమైన వాట్ల మనం గమనించాలి. దుష్ట కార్యములు మనం చేసినట్లా మనము దేనికి కీడుకు అప్పగించబడతామని దేవుడు అంటున్నాడు. నీతిమంతులుగా ఉంటే మనం ఆశీర్వాదముకు మేలు పొందటానికి దీవించబడతాం. అలాగే మరి దుష్ట కార్యములు మనం చేస్తే కీడుకు అప్పగించబడతాం. కనుక ఈ రెండింటిలో మీకు ఏది ఇష్టమో ఒకసారి గమనించండి. మనం దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మనం మేలును పొందుకోవాలంటే నీతిమంతులుగా జీవిద్దాం. లేదు ఇంకా నేను దుష్టుడుగా దుర్భాగ్యమైన స్థితిలో నేను ఈ కీడుకి అనుభవిస్తూ నేను దీనికే ఉంటానంటే అది నిత్య నరకాగ్నికి దారితీస్తుంది. కనుక ఈ విషయము మీరు గమనించాల్సిందిగా నేను ప్రభు పేరట మనవి చేస్తూ, మరి మీరందరూ నీతిమంతులుగా ఉండాలని, మేలు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.